ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 5 జీటీ వర్సెస్ పీవీకేఎస్ అహ్మదాబాద్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ కి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 20 టైమ్స్ చేసి విన్ అయినారు. ఈ పిచ్ యావరేజ్ స్కోర్ 160. ఇక్కడ మోస్ట్లీ స్పిన్నర్స్ కంటే కూడా ఫాస్ట్ బౌలర్స్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ లైనప్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అయితే మోస్ట్లీ వాళ్ళైతే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ లోకి ఓపెనర్స్ గా ప్రభు సిమ్రన్ సింగ్, సెకండ్ ఓపెనర్ గా వచ్చేసి ప్రియాన్ సారియా ఆర్ ఇంగ్లీష్ ఆడొచ్చు. వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్ 5th పొజిషన్ లో, మార్కస్ స్టోయినిస్ 6th పొజిషన్ లో, శశాంక్ సింగ్ 7th పొజిషన్ లో, హార్బర్ట్ జెన్సన్ 8th పొజిషన్ లో, బ్రాడ్ 9th పొజిషన్ లో, హర్షదీప్ సింగ్ ఆడొచ్చు. 10th పొజిషన్ విజయ్ కుమార్ 11th పొజిషన్ లో. చాలా అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ గా వచ్చేసి వదీరా లేదంటే ప్రవీణ్ దూబే, కుల్దీప్ సేన్ లేదంటే తెలుగు ప్లేయర్ అటువంటి పైల అవినాష్ వంటి ప్లేయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే జీటీ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ మరియు జోస్ బట్లర్ ఆడుతారు. వన్ డౌన్ లో సాయి సుదర్శన్, నెంబర్ 4 పొజిషన్ లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5 పొజిషన్ లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 6 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7 లో రాహుల్ తెవాటియా, నెంబర్ 8 లో రషీద్ ఖాన్, నెంబర్ 9 లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 10 లో రబాడా, నెంబర్ 11 లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ఇషాంత్ శర్మ, మహిపాల్ లామ్రోర్ లేదంటే అర్షద్ ఖాన్, వీళ్ళు కూడా కాదనుకుంటే ఇంకొకరు వచ్చేసి కుషాగ్ర. ఈ నలుగురులో ఎవరినో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్స్ గా వాడుకోవచ్చు. ఇక ఎవరు మ్యాచ్ గెలిచొచ్చు అంటే రెండు టీమ్స్ కూడా నువ్వా నేనా అన్నట్టునే మోస్ట్లీ టాస్ గెలిచి చేసింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచొచ్చు. నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి, అలాగనే క్రికెట్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగనే మీ నడిపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.